హోలీ రోజు మా అమ్మ చేసిన పనికి సచ్చినంత పని అయితే అయ్యింది. అసలు ఏం జరిగిందంటే హోలీ రోజు శోభన్ బాబు రేంజ్ లో రెడీ చేసి బయటికి వెళ్తే ఏకంగా సుబ్బరాజు లాగా అయితే తయారు చేసి మా ఫ్రెండ్స్ ఇంటికి పంపించారు. ఇక నేను ఇంటికి వెళ్లే టైంలో మా ఫ్రెండ్స్ నాకు కాదు రంగు పూసేది, దమ్ము ధైర్యం ఉంటే మీ అమ్మకి రంగు పూసి నువ్వు కొట్టించుకోకుండా ఉండగలుగుతావా అని చెప్పి నాతో అయితే ఏకంగా ఛాలెంజ్ చేశారు. ఇక నా ఫ్రెండ్స్ అంత మాట అన్నారు కాబట్టి ఆ ఛాలెంజ్ కోసమైనా సరే మా అమ్మకి రంగు పూద్దాం అని చెప్పి హోలీ రోజు అయితే ఫిక్స్ అయిపోయాను. ఇక అందుకోసం నా బీటెక్ మైండ్ తో గట్టిగా అయితే ఆలోచించి ఒక ప్లాన్ అయితే వేసాను అనమాట. ఇక మన ప్లాన్ కి కావాల్సినవి అన్ని రెడీ చేసి పెట్టుకునేసాను అనమాట. ఇక ప్లాన్ కి కావాల్సినవి అన్ని రెడీ చేసి పెట్టుకొని కనిపించకుండా మా అమ్మకి గోడ చాటున అయితే దాంకున్నాను అనమాట. ఇంకా బయట ఎవరో పిలుస్తున్నారని చెప్పేసి గట్టిగా అరిచాను. మా అమ్మ కూడా బయటకు వచ్చింది. దాని తర్వాత మా అమ్మ పైన రంగేసాను. ఇక నేను ఏదో మా అమ్మ కోసం ప్లాన్ వేస్తే ఏకంగా బంటుగాడు కూడా బలి అయిపోయాడు అనమాట. ఎలా తయారయ్యాడో మీరే చూడండి. ఇక చేసేదేమీ లేక మా బంటుగాడికి కూడా 4 రంగులు పూసి హ్యాపీ హోలీ అని చెప్తా ఉన్నా. ఇంతలో మా అమ్మ వెనక నుంచి వచ్చి ఏం చేసిందో మీరే చూడండి. హోలీ అంటే నువ్వు పోసిన రంగన్న నాకు ఇప్పుడు స్నానం చేస్తే వెళ్ళిపోతుంది. నేను పోసిన పేడ మళ్ళా హోలీ దాకా పనిచేయాల. ఇక నేను ఏదో హోలీ అని చెప్పేసి మా అమ్మ పైన రంగులు పూసిన దానికి ఏకంగా రివెంజ్ గా పేడ నీళ్ళెత్తి నా మీద అయితే పోసేసింది. ఇక నిజం చెప్పాలంటే ఈ పేడ స్మెల్ కి నా కడుపులో అయితే తిప్పేస్తుంది అనమాట. బ్లీచింగ్ పౌడర్ వేసుకొని ఒళ్ళంతా రుద్దినా కూడా ఈ స్మెల్ పోయేటట్లేదు, అంత దారుణంగా అయితే వస్తుంది. ఇక ఈ పేడ నీళ్ళకి నేను ఒక్కడనే బలవ్వలేదు అనమాట. నాతో పాటు తోడుగా మా బంటుగాడు కూడా బలైపోయాడు. ఇంకోసారి సచ్చినా కూడా మా ఫ్రెండ్స్ ఇచ్చే ఛాలెంజ్లు అయితే చేయను అనమాట. చేస్తే ఎలాగుంటుందో మా అమ్మ రియాక్షన్ ఈ రోజు చూసాక తెలిసింది. అవును, ఇంతకీ మీకు కూడా నాలాగా ఎదవ ఐడియాలు ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి బాయ్.